పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. తెలంగాణ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి గేయ రచయిత అందశ్రీ గారు. అందశ్రీ గారు ఇవాళ అకాల మరణం చెందారు. అందశ్రీ గారు తెలంగాణకు అందించినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆయన రాసినటువంటి పాటలు ప్రతి కళాకారుడికి, ప్రతి గాయకుడికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్ఫూర్తిని కలిగించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. సో అందశ్రీ గారి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ గాయకులు మల్లిక్ తేజ్ గారు ఉన్నారు. తేజ్ గారు, సో అందశ్రీ గారి గురించి ఏం చెప్తారు? ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? మీలాంటి యువ కళాకారులను, గాయకులను ఆయన ఎన్నోసార్లు ఎంతో ప్రోత్సహించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఇవాళ చనిపోయారు. ఆయన గురించి ఏం చెప్తారు? నమస్తే అండి. ముందుగా అందరికీ అందశ్రీ అన్న లేడు అనేటువంటి వార్త పొద్దున్నే తెలియడం అంత హృదయం కూడా అంత భారంగా ఉంది ఎవరికైనా, నాతో పాటు నాలాంటి యువ రచయితలకు, గాయకులకు. తను చాలా గొప్ప మార్గదర్శి. ఎందుకంటే అంత గొప్ప పాటలు రచించిండు తను. అంటే శిఖరం, తను ఒక శిఖరం. అందశ్రీ అన్న ఒక శిఖరం. తనతో పాట అనుబంధమే కాకుండా నాకు వ్యక్తిగత అనుబంధం కూడా చాలా ఉంది. నన్ను బాసరా తీసుకుపోతుండే అప్పుడప్పుడు. మేము ఇద్దరమే కలిసి చాలా లాంగ్ జర్నీ చేస్తుంటే, ఇద్దరం కలిసి చాలా లాంగ్ జర్నీ బాసరకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని నాకు ఒక పాట కూడా ఇచ్చిండు. తన చివరి ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ ఒక పాట ఇచ్చిండు. నాన్న ఇది నువ్వు రికార్డ్ చేయి, నేను ఎందుకంటే పాట ఇష్టపడి రాసిన, ఇది నువ్వు మంచి బాణీ కడతావు, నువ్వు మంచి స్వరకర్తవు, దీనికి మంచి మ్యూజిక్ చేసి ఈ పాట ఖచ్చితంగా చేయని ఒక పాట ఇచ్చిండు నాకు. నల్లలం పువ్వులే నీ నవ్వులు అని ఒక పాట అద్భుతంగా రాసిన పాట. ఆ సాహిత్యం గురించి, ఆ పాట గురించి ఒకసారి పాడి వినిపించే ప్రయత్నం చేస్తారా? అత్త కొడుక ముద్దుల మారెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడ మంద పెట్టినావు గొల్లయ్య, ఆ పాల కొడిచా చెట్ల కింద మల్లమ్మ పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ పండుకోని నెమరెత్తాంది గొల్లమ్మ. ఇది నేను రాసిన పాట. ఇందులో ఎల్లయ్య మల్లమ్మ అనే పేర్లు. ఆ ఎల్లయ్య అంటే తన పేరు, అందశ్రీ అన్న పేరు ఎల్లయ్య. మల్లమ్మ అంటే వాళ్ళ భార్య పేరు. మా ఇద్దరి దంపతుల పేర్లు రాసిన బిడ్డ చాలా బాగుందని చాలా చెప్తుండే. మట్టితో సుట్టరేఖం అనే పాట కూడా అద్భుతంగా తీసినామని మెచ్చుకుంటుండే, అనేక మెలకువలు చెప్తుండే. రాష్ట్రీయ గీతంగా తన పాటను కళ్ళ నిండా చూసుకొని ఆ రోజు భావోద్వేగానికి గురైనటువంటి విషయాన్ని కూడా ప్రపంచం అంతా చూసింది. ఇవల్ల ఆయన లేకుండా ఆయన పాటలు మాలాంటి గొంతులలో, మా తర్వాత వచ్చేటువంటి గొంతులలో అజరామరంగా ఎప్పుడు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉంటది. తన నది మీద కూడా ఒక గొప్ప పాట రాసిండు. తేజ్ గారు, ఒక్కసారి ఆ పాటని పాడి వినిపించే ప్రయత్నం చేస్తారా? నది నడిచిపోతున్నది, నది నడిచిపోతున్నది అని ఇట్లా ఉంటుంది. అంటే నది నడుస్తున్నది, మన గొంతు గడపడానికి కాదు, నేల గొంతు గడపడానికి కూడా నడిచిపోతుందని చెప్పి ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ నది పారుతున్నదో అక్కడక్కడ ఆ స్థలాలని ఆ పాటలో పొందుపరిచినటువంటి విధానం. అంటే నాకు తెలిసి మన నేల మీద ఇంతవరకు ఎవరు రాయలేదేమో అంత గొప్ప పాట. అది ఖచ్చితంగా మన ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చి అన్నకు ఒక గొప్ప అంకితంగా ఇస్తే తన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. సో ఒక పాట, ఎర్ర సముద్రంలో ఆయన రాసినటువంటి పాట, యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టమైనటువంటి పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి ఒక పాటను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తారా? పాడి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికే కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. కట్టి లేపుతుంది ప్రతి ఒక్కరిని. తను గుర్తుకొస్తేనే నిజంగా గుండె బరువుగా ఉంది. ఎందుకంటే చాలా వ్యక్తిగత అనుబంధం కూడా చాలా ఉంది కాబట్టి. నిజంగా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఆయన చదువుకోకపోయినా కూడా కష్టపడి ఒక సామాన్య కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అందశ్రీ గారు సమాజాన్ని చదివి తన అక్షరాలతో అందరినీ కూడా చైతన్యపరిచి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి గొప్ప రచయిత. సో ఆయన రాసినటువంటి పాటల్లో మీకు బాగా నచ్చినటువంటి పాట ఒక్కసారి పాడే ప్రయత్నం. మీకు బాగా నచ్చినటువంటి పాట అంటే చాలా మందికి ఇష్టం. అదే మన చూడ చక్కని తల్లి కానీ, ఇవన్నీ మన తెలుగులో ఎల్లమ్మ ఏది, ఇవన్నీ చాలా చక్కటి పాటలు ఉంటాయి.
ఒకటి పాము పడగ పైన పవలించే అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా రాసినటువంటి పాట. పాము పడగపై తాననానా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోని ఆ తినదాననా ఎవరివో, పాము పడగపై తనననానా పాదముద్రలు ఎవరివో. అద్భుతమైనటువంటి పాట. నిజంగా ఆయన మీలాంటి యువ రచయితలను, గాయకులను, కళాకారులను ఆయన ఏ విధంగా ప్రోత్సహించేవాళ్ళు? అంటే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసిన మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని సరిచేయడం కానీ, ఏదన్నా ఆ పదకట్టును కానీ, ఆ సాహిత్యాన్ని కానీ ఆయన ఏ విధంగా సరిచేసేవాళ్ళు? ఏ విధంగా ఆయన మంచి మాటలు చెప్పేవాళ్ళు? చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తుండే. అంటే నేను ఒకటి మట్టితో సుట్టరికం అనేటువంటి ఒక పాట రాశాను. అందులో మట్టితోటి సుట్టారికం చెప్పాలే నీ అందములే, మన్నులో నగలిసేదాకా విడిపోని బంధములే అని ఒక లైన్ రాసినాను. ఆ లైన్ అద్భుతంగా, నాన్న నువ్వు అసలు ఎట్లా రాసినావు అదంతా అద్భుతంగా ఇంత చిన్న వయసులో. మట్టితోటి సుట్టరికం విడిపోని బంధం, మట్టిలోన కలిసేదాకా ఆ విడిపోయినటువంటి అనుబంధం అని అంత గొప్పగా రాసినావు బిడ్డ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నన్ను ప్రతిసారి నన్ను మేల్కొల్పేతుండే, బాగుంటే అభినందిస్తుండే, బాగాలేకపోతుంటే సూచిస్తుండే అద్భుతంగా. ఇట్లా నేనే కాకుండా నాలాంటి చాలా మందికి కూడా తను ఒక మార్గదర్శిగా, దిక్సూచిగా ఎప్పటికీ ఉన్నాడు. నిజంగా ఒక పాట రాయడానికి చదువు అవసరం లేదు, విద్య అవసరం లేదు, సమాజం మీద ఉన్నటువంటి అవగాహన చాలు. ముఖ్యంగా ఆయన రాసేటువంటి ప్రతి అక్షరపు పదం అంతా కూడా అందరినీ ఒక చైతన్యపరిచేది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించేలాగా ఆయన రాసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అందశ్రీ గారు ఇక లేరు అంటే నిజంగా సాహిత్య లోకానికి, తెలంగాణకు తీరని లోటు అనుకోవచ్చా? అంటే ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో తన పాట ఒక పెద్దన్న పాత్ర పోషించింది. అంటే ముందర తన పాట జయ జయ తెలంగాణ ఉంటే వెనకాల చాలా పాటలు వచ్చాయి. ఆ ఒక ప్రముఖ పాత్ర జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర. ఇట్లా అంటే జాతిని జాగృత పరిచేందుకు తన పాటను ముందు వరుసలో పెట్టి దాని వెనకాల చాలా ఉద్యమ పాటలు వచ్చినాయి ప్రతి వేదిక మీద. అంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటే తన యొక్క పాత్ర ప్రముఖంగా ఉన్నది. తన పాటలో చాలా మంది తన సహచరులు కావచ్చు, మేము తర్వాత వచ్చినటువంటి మేము కావచ్చు, అద్భుతంగా తెలంగాణ ఉద్యమం ఉపెత్తున లేచిందంటే ఆ జయ జయ తెలంగాణ ముందు వరుసలో ఉంది పాట. రైట్ సార్, థ్యాంక్ యూ మలిక్ తేజ్ గారు. కవులు, కళాకారులు, సినిమా రంగం, అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా అందశ్రీ గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిపేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది.